నిన్ననే ఈనాడు రాసుకొచ్చింది గుర్తుంది కదా. జగన్ మీదన పెట్టిన సిబిఐ ఈడీ కేసులలో ఒకటైనటువంటిది దాల్మియా సంస్థ. మేము జగన్కి ఏమి ఊరకనే డబ్బులు ఇవ్వలేదు, పెట్టుబడి పెట్టాం, మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయోజనాలు సహజసిద్ధంగా ఏ ప్రభుత్వాలైనా ఇస్తాయి, అనేక ప్రభుత్వాల నుండి మేము రాయితీలు పొందాం, అట్లాంటి రాయితీనే అది కూడా, దాన్ని తీసుకొచ్చి దీంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు, క్విడ్ ప్రోకో అన్న తప్పని దాల్మియా. లేదు అదంతా ఇప్పుడు విచారించద్దా, ఇవన్నీ తర్వాత కోర్టులో కింద కోర్టులో విచారించుకుందాం అంటూ సిబిఐ వాదనలు వినిపించింది చూసాం. అంటే అక్కడ దాల్మియాని ఒకవైపున బాధితులుగా ఇంకోవైపు నిందితులుగా చూపించారు అప్పుడు కేసులో. అంటే వాళ్ళు లంచం ఇచ్చినప్పుడు బాధితులు అవుతారు, కానీ అది ఒప్పుకోనందుకు గాను వాళ్ళనే నిందితులుగా కూడా పెట్టినటువంటి కేసు అది. ఇప్పుడు అదే దాల్మియా కంపెనీకి సంబంధించి కడప జిల్లాలో ప్రోగ్రామ్కి లోకేష్ గారు వెళ్ళి వాళ్ళతో కలుస్తారు. అంటే ఇక్కడ వ్యాపారాల్ని వ్యాపారాల్లాగా సాగనిస్తే బాగానే ఉంటుంది, కానీ జగన్ విషయంలో వ్యాపారాలని వివాదాలుగా మార్చి వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులనే వివాదం కిందన మలిచినటువంటి సంఘటనకి సజీవ సాక్ష్యం ఈ ఉదంతాలు.